గతంలో విశాఖపట్నాన్ని గడగడలాడించినటువంటి హుదూద్ తుఫాన్ లాంటి తుఫాన్ అయితే మన ముందుకు వస్తుందండి. నమస్తే అండి. ఈ మొంతా తుఫాన్ గురించి వీడియో చేయమని మన ఫాలోవర్స్ అయితే అడిగారండి. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముంచుకొస్తున్నటువంటి మొంతా తుఫాన్ దీని ప్రభావం అయితే కాకినాడ, చెన్నై, విశాఖపట్నం మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుందటండి. ఇది అయితే కాకినాడకు 680 కిలోమీటర్ల దగ్గరలో ఉందటండి. ఇది అయితే రేపటికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందటండి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 3 రోజుల వరకు వర్షాలు అయితే కురుస్తాయటండి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురుస్తాయట. అలాగే తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే వేస్తాయని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఐఎండీ హెచ్చరించిందండి. 1996లో వచ్చినటువంటి అప్పటి తుఫాన్కి చాలా చెట్లు అయితే నేలకొరిగాయండి. చాలా పశువులు కూడా చచ్చిపోయాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1077 మంది అయితే చనిపోయారండి అప్పట్లో. ఇప్పుడు దూసుకొస్తున్న ఈ మొంతా తుఫాన్ అయితే రేపు రాత్రికి భారీ తుఫాన్గా ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, నిత్యావసర సరుకులన్నీ తీసుకుని వచ్చి ఉంచుకోవాలని తుఫాన్కి సంబంధించినటువంటి అన్ని కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసిందని ఐఎండీ తెలిపిందండి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందండి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల గోదావరి జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.